Luke chapter 13. నేను వాక్యం నుంచి లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూసుకుంటాం. Now there were some present at that time who told the Lord Jesus about the Galileans whose blood Pilate had mixed with their sacrifices. The Lord answered, "Do you think these Galileans were worse sinners than all the other Galileans because they suffered this way? I tell you, no. Unless you repent, you too will all perish." Now we know Pontius Pilate was a Roman governor. మనందరికీ తెలుసు పొంతి పిలాతు రోమా సామ్రాజ్యం యొక్క అధికారిగా ఉన్నాడు. And about him, the historian Josephus writes that he was a very brutal person. ఆ యొక్క యూదా చరిత్రకారుడైన జోసెఫస్ రాసిన ప్రకారం ఏంటంటే ఈయన ఎంతో క్రూరమైన అధికారిగా చక్రవర్తిగా ఉన్నాడు. And when he wanted to be ruthless with someone, along with brutality, he used to mix humiliation. That means he used to be brutal and also humiliate the person. ఎవరినైనా హింసించాలి అని పిలాతు అనుకున్నప్పుడు ఉద్దేశించినప్పుడు క్రూరత్వంతో పాటుగా అపహాస్యం కూడా అవమానం కూడా కలిపి వాళ్ళని ఆయన హింసించేవాడు. And in these verses we see a picture of that. ఇక్కడ ఉన్న వచనాల్లో ఆ విధమైన పిలాతు యొక్క వైఖరి మనకి కనిపిస్తుంది. Pilate had ordered the killing of some Galilean Jews while they were offering sacrifices in the temple. దేవుని ఆలయంలో బలులు అర్పిస్తున్నప్పుడు గలిలయ యూదుల యొక్క కొందరి రక్తాన్ని దానిలో కలపాలని ఆయన He ఆజ్ఞాపించాడు. ordered the killing. వారిని చంపేయాలని ఆయన ఆజ్ఞాపించాడు. And he not only killed them, but he did something more. వారిని కేవలం చంపేయడమే కాకుండా దానికంటే మరి ఎక్కువ పిలాతు జరిగించాడు. He mixed the blood of their sacrifice along with their blood. వారు ఏ బలులైతే అర్పిస్తున్నారో ఆ బలుల్లో వాళ్ళ రక్తాన్నే కలపాలని ఆయన ఆజ్ఞాపించాడు. Now we are not told the historical reason behind the killings. ఈ యొక్క మరణాల వెనుకున్న చారిత్రక కారణాలు మనకు తెలియదు. Maybe these particular Galileans were engaged in some rebellious act against Rome. బహుశా ఈ గలిలయలో రోమా యొక్క అధికారానికి విరోధంగా తిరుగుబాటు చేసి ఉండవచ్చు. Or maybe Pilate was sending a general message to the people. The Jews were always agitating. So he was telling a general message, to strike terror in their hearts. లేదా ఆయన అధికారం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్న యూదులకు ఒక భయంకరమైన సందేశాన్ని పంపించడానికి పిలాతు ఆ విధంగా జరిగించి ఉండవచ్చు. And maybe these people were in the temple for the wrong time. కాబట్టి ఆ యొక్క అననుకూల సమయంలో ఈ యొక్క గలిలయులు బహుశా ఆ మందిరానికి వచ్చి ఉంటారు. We don't know the reason, but we are told that Pilate mixed this Galileans' blood with the blood of their sacrifices. అయితే ఆ యొక్క వచ్చిన వారి యొక్క రక్తాన్ని వాళ్ళు అర్పించే బలుల్లో పిలాతు కలిపి వాళ్ళని చంపేశాడు. That means two things: murder plus religious defilement. ఇక్కడ పిలాతు 2 కార్యాలు జరిగించాడు. ఒకటి హత్య జరిగించాడు, రెండవది ఆ మతపరమైన అపవిత్రతను జరిగించాడు. And by this act, Pilate ensured two things. ఇక్కడ ఈ కార్యం చేత 2 విషయాల్ని ఆయన ధృవీకరిస్తూ ఉన్నాడు. One, he ensured that the message he sent through this will spread very quickly. ఈ కార్యం ద్వారా ఆయన పంపించాలనుకున్న సందేశాన్ని చాలా త్వరితగతిన వ్యాప్తి చేస్తూ ఉన్నాడు. News like this travels very fast. ఇటువంటి వార్తలు చాలా త్వరగా అవి వ్యాప్తి చెందుతాయి. Second, he ensured that those who heard this message will have both anger and fear in them. పిలాతు ఉద్దేశించిన రెండో ఉద్దేశం ఏంటంటే ఈ వార్త విన్న వాళ్ళ హృదయాల్లో భయము కోపము 2 రేపబడాలి అని కోరాడు. And in these verses we see some people came to the Lord Jesus and tells them this news. ఇప్పుడు ఈ యొక్క వచనాలు ఈ విషయాలన్నిటిని బట్టి కొంతమంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాటిని తెలియజేశారు. The crowds maybe wanted the Lord's opinion about this. ఇప్పుడు జన సమూహాలు ప్రభు యొక్క అభిప్రాయాన్ని ఉద్దేశాన్ని తెలుసుకోవాలని ఆశిస్తూ ఉన్నారు. Just like how people today say, why should innocent people die? ఈ రోజు కూడా చాలా మంది మన నుంచి సమాధానాల కోసం ఎందుకు అమాయకులు చనిపోతున్నారు అని అడుగుతూ ఉంటారు. How do you make sense of this? ఇటువంటి వాటిని ఎలా అర్థం చేసుకోవడం అని అడుగుతూ ఉంటారు. Tell us, what do you think about this cruelty? ఈ యొక్క క్రూరత్వం గురించి మీ ఉద్దేశం ఏంటో చెప్పండి అని అడుగుతూ ఉంటారు మనుషులు. These people were just standing there and sacrificing to God, and now they are dead. ఇప్పుడు దేవాలయంలో నిలబడి బలులు అర్పిస్తూ ఉండగా వీళ్ళు పిలాతు చేత హతమార్చబడ్డారు అని చెప్పారు.
But when they told the Lord Jesus about this, the Lord's response caught them completely off guard, probably. అయితే ఈ విషయాల్ని వాళ్ళు యేసు ప్రభు వారికి చెప్పినప్పుడు ప్రభు వారి నుంచి వచ్చిన ప్రతిస్పందన ఆ చెప్పిన మనుషులకు ఎటువంటి భద్రత లేని జవాబుగా అది ఉండింది. When the Lord Jesus heard the news, he completely ignored the message Pilate was sending. ప్రభు ఇచ్చిన జవాబులో ఆ పిలాతు జరిగించిన కార్యాన్ని పూర్తిగా ఆయన నిర్లక్ష్యం చేస్తూ మరొక జవాబుని ప్రభు వారు ఇచ్చారు. And his answer was probably something that shocked those who listened. అలాగే ఆ ప్రభు యొక్క మాటలు వింటున్న వారికి కొంత విభ్రాంతిని కలిగించే జవాబే ప్రభు ఇచ్చారు. The Lord's response was brief, it was blunt, even insensitive it sounds. చాలా క్లుప్తంగా, చాలా పదునుగా, కొంత కఠినమైన జవాబుని ప్రభు అక్కడ ఇచ్చారు. What does he say? ప్రభు ఏం చెప్పారు? He says, do you think these Galileans are worse sinners than all the other Galileans? గలిలయులందరికంటే వీళ్ళు పాపులని మీరు అనుకుంటున్నారా? Because they suffered like this? వాళ్ళు ఈ విధంగా బాధ పొందారు కాబట్టి. Then he says, no, I tell you, unless you repent, you will also likewise perish. ఏమాత్రం కాదు, ఈ మీరు మారు మనసు పొందకపోతే మీరందరూ అలాగే నశిస్తారు అని ప్రభు వారు వాళ్ళకి తెలియజేశారు. Now in this, what the Lord didn't speak about is surprising. ఈ యొక్క మాటల్లో ప్రభు ఏదైతే మాట్లాడలేదో అది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. He didn't talk about the Roman oppression. ఆ యొక్క రోమా హింసను గురించి ప్రభు వారు మాట్లాడలేదు. He didn't talk about defiling the temple. ఆ యొక్క ఆలయాన్ని అపవిత్రపరిచిన విషయాల గురించి ప్రభు మాట్లాడలేదు. He didn't talk about the sin of the Galileans. ఆ గలిలయ యొక్క పాపం గురించి ప్రభు మాట్లాడలేదు. He didn't even say you should forgive your enemies. నీ యొక్క శత్రువులను ప్రేమించాలని కూడా ప్రభు చెప్పలేదు. You know, what the Lord spoke was something very surprising. ప్రభు ఏదైతే మాట్లాడారో అది ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తుంది. What does he speak about? ప్రభు దేని గురించి మాట్లాడారు? He says, unless you repent, you will also perish. మీరు మారు మనసు పొందకపోతే మీరు అందరూ అలాగే నశిస్తారు అని ప్రభు చెప్పారు. That means he shifts from the incident that happened and points to the people who brought him the news. అంటే ప్రభు జరిగిన సంఘటన నుంచి వాళ్ళ యొక్క దృష్టిని ఆ యొక్క వార్తలు తీసుకొచ్చిన వారి మీదకి మళ్ళించి ప్రభు మాట్లాడారు. What he's telling is this news about the Galileans' tragedy should lead you who heard him to repent. గలిలయలో జరిగిన ఈ యొక్క విషాదము మిమ్మల్ని దేవుని ఎదుట మారు మనసు పొందడానికి నడిపించాలి అని ప్రభు చెప్పారు. In other words, మరొక విధంగా చెప్పాలంటే the fact that you're still alive is not because you're better than them. మీరు సజీవులుగా ఉన్న కారణము వారికంటే మీరేదో మంచివారు అనే కారణం కాదు. But because of God's great mercy. దేవుని యొక్క గొప్ప కనికరాన్ని బట్టి మీరు సజీవులుగా ఉన్నారు అని ప్రభు చెప్పారు వాళ్ళతో. You see, many times we speak about things happening to others as if we are out of that purview, as if it would not happen to us. చాలా సార్లు మనం ఇతరులకు జరిగిన విషయాల గురించి మాట్లాడుకుంటూ మనం ఆ పరిధిలోకి రాము, అవి మనకు జరగవు అన్నట్లుగా మనం మాట్లాడుతూ ఉంటాం. See, psychologists have a word for this behavior. It's called optimistic bias. ఇటువంటి వైఖరిని గురించి మానసిక నిపుణులు ఏమంటున్నారంటే ఆశావాద పక్షపాతం అని వాళ్ళు అంటూ ఉంటారు దాన్ని. It is a human tendency to think what happens to others will not happen to me. ఇతరులకు జరిగింది మాకు జరగదు అని అనుకోవటం అది మానవ నైజం. For example, a person who smokes cigarettes, he knows smoking is dangerous, but he thinks he won't get cancer. ఉదాహరణకి ధూమపానం చేసే వ్యక్తి ఇతరులు చేసే ధూమపానాన్ని చూసి ఆ వాళ్ళలాగా క్యాన్సర్ వచ్చిన వాళ్ళని చూసి వాళ్ళలాగా నాకు క్యాన్సర్ రాదు అని అనుకుంటూ ధూమపానం చేస్తుంటాడు. Or a person with unhealthy eating habits, expecting not to get ulcer or acidity like the others who have the same habits. అలాగే అనారోగ్యకరమైన అలవాట్లు కలిగిన వ్యక్తి ఇతరుల వల్లే తనకి అల్సర్ గాని ఎసిడిటీ గాని రాదు అని అనుకుంటూ తను ఆ అలవాట్లనే కొనసాగిస్తూ ఉంటాడు. A spiritual example can be, we can live a casual life spiritually and still expect to escape God's wrath. ఆత్మీయంగా కూడా ఎంతో నిర్లక్ష్యమైన జీవితాలను జీవిస్తూ దేవుని యొక్క శిక్ష నుంచి మనం తప్పించుకుంటాంలే అని అనుకుంటూ జీవిస్తూ ఉంటారు. And here the Lord is saying, don't think what happened to them won't happen to you. Unless you repent, you will likewise perish. కాబట్టి ప్రభు అంటున్నాడు వాళ్ళకు జరిగినట్లుగా మీకు జరగదని అనుకోవద్దు. మీరు దేవుని ఎదుట మారు మనసు పొందకపోతే మీరు కూడా అలానే నశిస్తారని ప్రభు తెలియజేశారు. The Lord did not say you will also die. He said you will also perish. మీరు కూడా చనిపోతారని ప్రభు చెప్పలేదు కానీ మీరు నశించిపోతారు ఆ విధంగా అని ప్రభు చెప్పాడు. The word perish is connected to eternal death. ఆ యొక్క నశించిపోవటం అనేది నిత్య మరణానికి అది సంబంధించిన మాట. John 3:16 says, whosoever believeth in him shall not perish. యోహాను సువార్త 3:16 ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడెన్నటికి నశించడు అని ఉంది. So the Lord is talking
He's saying to them, you're talking about the people who died. But remember, the most important issue is in life is not how you die, but what happens after you die. కాబట్టి ప్రభువారు వాళ్ళతో చెప్తున్న మాట ఏంటంటే, మరణించిన వారి గురించి మీరు ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ, మీరు ఎలా మరణిస్తారా అన్నది కూడా ప్రాముఖ్యం కాదు కానీ, మరణించిన తర్వాత మీకు ఏం జరుగుతుంది అన్నదే ప్రాముఖ్యం అని ప్రభు చెప్పారు. In other words, how you die is not important. Where you go after you die is what matters. కాబట్టి నువ్వు ఎలా మరణిస్తావు అన్నది ప్రాముఖ్యం కాదు కానీ, మరణించిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు అన్నదే ప్రాముఖ్యం. They died, but remember, you are living today because of God's mercy. వాళ్ళు మరణించారు కానీ గుర్తుంచుకోండి, ఈ రోజు నువ్వు జీవిస్తున్నావు అంటే దేవుని యొక్క కనికరాన్ని బట్టి జీవిస్తున్నావు. And if you don't repent, you will also go to an eternal hell. కాబట్టి నువ్వు మారు మనసు పొందకపోతే నువ్వు ఆ యొక్క నిత్య నరకంలోనికి నువ్వు వెళ్తావు. And before his hearers could answer the question, the Lord used another example. ఇప్పుడు ఆ మాటలు వింటున్న వారు ప్రభువుని మరొక ప్రశ్న అడగటానికి ముందుగానే ప్రభు మరొక ఉదాహరణ అక్కడ ప్రస్తావించారు. Luke 13:4 and 5. 13, 4, 5 వచనాలు. Or those 18 on whom the tower of Siloam fell and killed them. Do you think they are worse offenders than all the others who lived in Jerusalem? No, I tell you, unless you repent, you will all likewise perish. మరి సిలోయంలోని గోపురం పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురం ఉన్నారు అందరికంటే అపరాధులని తలంచున్నారా? కారణం మీతో చెప్తున్నాను, మీరు మారుమనసు పొందిన మీరందరూ అలాగే నశింతురు. First was a murder, second was an accident. మొదటిది హత్య, రెండవది ప్రమాదము. But the message is the same. అయితే సందేశం ఒకటే. Repent, get right with God. Those who see this, those who are listening to this. మారు మనసు పొందండి, దేవునితో సరి చేసుకోండి, ఈ విషయాలన్నింటినీ గ్రహిస్తున్నవారు. Many people ask this question: if God is good, why is he allowing so many innocent people to die? అనేక మంది ప్రశ్న అడుగుతుంటారు, దేవుడు మంచివాడైతే ఎందుకు ఇంతమంది అమాయకులు చనిపోయేలా చేస్తూ ఉన్నాడు? The answer is, don't worry about them, think about yourself. Unless you repent, you will also die. జవాబు ఏంటంటే అసలు వాళ్ళ గురించి ఆలోచన చేయటం కాదు కానీ నీ గురించి నువ్వు ఆలోచన చేయాలి. నువ్వు మారు మనసు పొందకపోతే అలాగే నశిస్తావు. I know a person who was an unbeliever. Every time we shared the gospel with him, he used to say, what about that person? What about this person? What about this person who died, who didn't know the Lord? ఒక వ్యక్తి ఉన్నాడు అవిశ్వాసి. మేము సువార్త చెప్పినప్పుడల్లా ఆయన వేరే వాళ్ళ గురించి ప్రస్తావిస్తూ వచ్చేవాడు. You know, you see, he's trying not to make a personal commitment, but the question is never about what about them. The question is always what about you who heard this message. ఆయన ఎప్పుడు కూడా ఒక వ్యక్తిగత సమర్పణ చేయడానికి, తప్పించుకోవడానికి ఆయన ఇతరుల గురించి ప్రస్తావిస్తూ వచ్చేవాడు. అయితే ప్రశ్న ఏంటంటే ఇతరుల గురించి కాదు కానీ నీ గురించే నువ్వు ప్రశ్నించుకోవాలి. You see, the Lord here is answering them a question which they did not ask. You know, they didn't ask this question, but the Lord is giving an answer. ఇక్కడ ప్రభు వారు ఇస్తున్న జవాబును మనం గమనించినట్లయితే వారు అడిగిన ప్రశ్నకు ప్రభు జవాబు ఇవ్వడం లేదు కానీ వారు అడగని ప్రశ్నకు ప్రభు ఇక్కడ జవాబు ఇస్తున్నారు. The question of eternity. Are you prepared to face your death if it were to happen today? నిత్యత్వం గురించిన ప్రశ్నకి ప్రభు జవాబు ఇస్తున్నారు. ఈ రోజు నువ్వు మరణిస్తే నువ్వు నిత్యత్వానికి నిత్య జీవానికి వెళ్తావని ప్రభు అడుగుతూ ఉన్నారు. And the words sound very harsh or insensitive maybe, but the Lord was actually very loving in the way he said it. ఈ యొక్క మాటలు మనం గమనించినప్పుడు కొంత కఠినమైన మాటలుగా ఇవి కనిపించవచ్చు కానీ ప్రభు ఎంతో కృపతోటి కృపాసహితంగానే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. Now if you're a parent and your son or daughter is on the main road and she's trying to run across, what will you do? You will scream, stop, you will say, right? నువ్వు తండ్రిగా ఉండి నీ యొక్క బిడ్డలు ఆ యొక్క వాహనాలు ఉన్న రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు నువ్వు గట్టిగా అరుస్తూ ఉంటావు, ఆగు ఆగు అని అరుస్తూ ఉంటావు నువ్వు. You know, the parent is not being harsh. It's great love and mercy and concern. ఆ మాటలు కఠినత్వంతో కూడిన మాటలు కాదు కానీ గొప్ప భారంతో ప్రేమతో కూడిన మాటలు అవి. In fact, the Lord is also loving like that, because in a few days he was going to offer himself on the cross. ప్రభు కూడా ఆ విధంగానే అక్కడ ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంకొన్ని రోజుల్లో ఆయన కలువరి శిలువ మీద తను అర్పించుకోబోతూ ఉన్నారు. He's telling, if you repent, I'm going to take the sin upon myself. And you can have this gift of eternal life. ప్రభు అంటున్నారు, మీరు మారు మనసు పొందిన యెడల మీ యొక్క పాపాన్ని నేను భరిస్తాను, మీరు ఆ యొక్క నిత్య జీవనం గురించిన బహుమానం మీరు పొందుకుంటారు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. If you don't repent, there is a terrible eternity waiting. మీరు మారు మనసు పొందకపోతే గొప్ప భయంకరమైన ఆ యొక్క నరకం మీకోసం ఎదురు చూస్తూ ఉంది. You're blindly running across the road. You're blindly running after the things of the world without thinking, without looking. ఏమాత్రం గ్రహించుకోకుండా, ఏమాత్రం చూడకుండా ఈ లోకానుసారమైన విషయాల పట్ల ఎంతో గుడ్డిగా నువ్వు పరిగెడుతూ ఉన్నావు. Hell is not just bad news, it is the worst news ever. నరకం కేవలం ఏదో చెడ్డ వార్త కాదు కానీ అదెంతో భయంకరమైన మాటగా అది ఉంది. It's something we don't even imagine in our minds today. మన యొక్క హృదయాలలో కనీసం దాని గురించి ఆలోచన కూడా పూర్తిగా చేయలేము. The Bible gives a small glimpse of hell in Revelations 14:11. ప్రకటన గ్రంథం 14:11లో ఆ యొక్క నరకమును గురించిన ఒక చిన్న దృశ్యం ఇవ్వబడింది.
14:11 it says, the smoke of their torment rises forever and ever. There is no rest day or night for those who worship the beast and his image, and for anyone who receives this, the mark of his name. ప్రకటన 14:11 వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూర మృగమునకు దాని ప్రతిమకు గాని నమస్కారం చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకుని ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారయ్యుందురు. You know, this is a small picture of hell given here. The word, one of the key words is forever and ever. ఇక్కడ నరకాన్ని గురించిన ఒక చిన్న దృశ్యం మాత్రం ఇవ్వబడింది. అయితే మనం దృష్టించవలసిన మాట ఏంటంటే ఆ యుగ యుగములు అనే మాట మనం గమనించాలి. Have you seriously thought of these words, forever and ever? యుగ యుగములు అనే మాటని ఆసక్తితో తీవ్రత ఎప్పుడైనా ఆలోచన చేశారా? One Puritan, I think in the 16th century, Thomas Watson, he tells about this word forever and ever. Have you ever thought of it? థామస్ వాట్సన్ అనే ఒక మంచి దైవజనుడు యొక్క యుగ యుగములు అనే మాట గురించి ఆయన రాశాడు. He says, imagine all the earth and the sea is turned into sand. ఆయన అంటాడు ఈ యొక్క భూలోకం అంతా ఈ సముద్రం అంతా ఇసుకగా మారింది, గొప్ప ఇసుకగా మారింది అనుకుందాం. And that sand is filled till the sky. ఆ యొక్క ఇసుక ఆకాశం అంతా ఎత్తుగా అది ఉందనుకుందాం విస్తారంగా. And if one little bird comes once in 1,000 years and takes a little sand in her beak and flies away, how many years would it take for the sand to be emptied here? ఎంత గొప్ప విస్తారమైన ఇసుకని ఒక చిన్న పక్షి ఆ యొక్క 1000 సంవత్సరాలకు ఒకసారి వచ్చి కొంత ఇసుకని అది తన ముక్కుతోటి తీసుకెళ్తుందని అనుకుందాం. ఎన్ని సంవత్సరాలు ఆ పక్షి ఆ ఇసుకని తీసుకెళ్లగలదు? ఆ విధంగా How many years would it take? ఎన్ని సంవత్సరాలు ఆ పక్షి ఆ విధంగా తీసుకెళ్లగలదు? Can't imagine, right? Crores of years. కొన్ని కోట్ల సంవత్సరాలు దానికి సమయం పడుతుంది. Then he says that, but yet he says, even at the end of that time, if there was hope for people in hell to come out, there would still be some hope. ఆయన అంటాడు ఆ యొక్క నరకం నుంచి బయటికి రావచ్చు అనే నిరీక్షణ ఏదైనా మనుషులకి ఉంది అని అంటే అది ఎన్నో కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత అది ఉంటుంది అని చెప్పాడు ఆయన. But the Bible gives no hope like that. అయితే దేవుని వాక్యం చెప్తుంది అసలు ఎటువంటి నిరీక్షణ లేదు అని దేవుని వాక్యం చెప్తుంది. He said that words forever and ever should break your heart. యుగ యుగాలు అను ఈ మాట మన యొక్క హృదయాల్లో గుచ్చబడాలి. That picture, the little bird coming, flying every 1,000 years, and after that, still meaningless. It should break your heart. ఆ చిన్న పక్షి వచ్చి ఆ యొక్క ఇసుకను తీసుకెళ్ళడం అనేది ఏమాత్రం కూడా అర్థం లేనిది అది. కాబట్టి యుగ యుగములు అనే మాట మన హృదయాలని ఎంతో అది గుచ్చబడాలి. Today many people believe that hell is not forever. అనేకులు నమ్ముతూ ఉంటారు ఈ రోజుల్లో కూడా అక్కడ ఎటువంటి నరకం లేదు అంటారు. But the Bible does not say that. అయితే దేవుని వాక్యం ఆ విధంగా చెప్పడం లేదు. In fact, the Bible speaks of heaven and hell in the same breath. Hell is eternal, heaven is also eternal. దేవుని వాక్యం తెలియజేస్తుంది పరలోకం నిత్యము ఎలా ఉందో అదే విధంగా నరకం కూడా నిత్యం అలానే ఉంటుంది. Revelations 2:22-5 says, they will need no light of the lamp or sun, for the Lord God will be their light, and they will reign forever and ever. ప్రకటన 22:5లో మనం చూసినట్లయితే వారికి సూర్యకాంతి అయిన దీపకాంతి అయిన అవసరం లేదు, దేవుడైన ప్రభు అయిన దేవుడే వారి మీద నిత్యము ప్రకాశించునని రాయబడి ఉంది. They will reign forever and ever. వారు యుగయుగములు రాజ్యం చేయుదురు అని రాయబడింది. In Daniel 12:2 says, many who sleep in the dust of the earth shall awake, some to everlasting life, some to shame and everlasting contempt. దానియేలు గ్రంథం 12:2లో కూడా మరి సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్యజీవం అనుభవించుటకు, కొందరు నిందల పాలొగటుకు, నిత్యము హేయులొగటుకు మేలుకొందరు. The thought is the same, heaven and hell will exist together. కాబట్టి తలంపు ఒకటే, నరకము పరలోకము రెండు కూడా ఉన్నాయి. You know, this idea is carried in the New Testament also. ఈ యొక్క తలంపు కొత్త నిబంధన గ్రంథంలో కూడా పదే పదే ప్రస్తావించబడింది. You know, Matthew 25:46, the Lord says, these will go into eternal punishment, but the righteous to eternal life. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ప్రభు కూడా ఈ యొక్క శపించబడిన వారు నిత్య నరకానికి, ప్రభు చేత తండ్రి చేత దీవించబడిన వారు నిత్య జీవానికి వెళ్తారని ప్రభు చెప్పారు. Revelations 20:10 says, Revelations 20:10, the devil who had deceived them was thrown into the lake of fire and sulfur where the beast and the false prophets were, and they will be tormented day and night forever and ever. ప్రకటన 20:10, వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండంలో పడవేయబడిను, అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తి ఉన్నారు, వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధించబడుదురు.
Another Puritan, Thomas Brooks, says like this about hell. మరొక దైవజనుడు నరకాన్ని గురించి ఈ విధంగా మాట్లాడాడు. Those who are in hell have reached a place that is the end of their journey, but it is an end without end. ఆ యొక్క నరకంలో ఉన్నవారు వారి యొక్క జీవితం యొక్క ముగింపులో అక్కడికి చేరుకున్నారు, కానీ ముగింపు లేని ముగింపులోనికి వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పాడు. It's a death without death. మరణం లేని మరణంగా అది ఉంటుంది. It is a night without day. ఎటువంటి పగలు లేని రాత్రిగా అది ఉంటుంది. It is a morning without happiness. ఎటువంటి సంతోషం లేని గొప్ప దుఃఖంగా నరకం ఉంటుంది. It is a sorrow without comfort. ఎటువంటి ఆదరణ లేని బాధగా నరకం ఉంటుంది. It is a bondage without freedom. ఎటువంటి స్వేచ్ఛ లేని గొప్ప బానిసత్వంగా అది ఉంటుంది. The condemned shall live as long in hell as God himself lives in heaven. ఆ యొక్క తీర్పు తీర్చబడిన వారు ఆ యొక్క నరకంలో పరలోకంలో మనుషులు ఎంతకాలం ఉంటారు అంతకాలం వాళ్ళు నరకంలోనే ఉంటారు. And he says, if these words are understood properly, it can make the most hardened people weep. ఈ యొక్క విషయాలు సరిగా అర్థమైతే ఎంత కఠినాత్ములైనా అది మార్చివేయగలదు. It can make the bravest people sweat blood. ఎంత గొప్ప ధైర్యవంతులైన వాళ్ళు చెమటని చిందించవలసిన మాటలు అవి. It can make the strongest people break into madness. ఎంత గొప్ప శక్తివంతులైన ఈ మాటలు సరిగా అర్థమైతే వాళ్ళు పిచ్చివాళ్ళుగా మారిపోతారు. Someone said this. Now D.L. Moody shared the gospel with a young man. డిఎల్ మూడీ గొప్ప దైవజనుడు, ఆయన ఒక యవనస్తుడితోటి సువార్తని పంచుకున్నాడు. And the young man was trying to avoid making a commitment. ఆ యవనస్తుడు దేవునితో ఒక సమర్పణ చేయడానికి ఎప్పుడు తప్పించుకొని తిరిగేవాడు, చేయకుండా. And he told D.L. Moody, ఆ యవనస్తుడు డిఎల్ మూడీ దైవజన్ తోటి ఈ విధంగా చెప్పాడు. if I see heaven for 5 minutes, I will believe, he said. డిఎల్ మూడీ గారు, ఒక 5 నిమిషాలు నేను పరలోకాన్ని చూస్తే దేవుని యందు నమ్మకం ఉంచుతాను అని చెప్పాడు. Moody said, if you see hell for 5 seconds, you will believe. అప్పుడు మూడీ గారు చెప్పారు, 5 నిమిషాలు అవసరం లేదు, నువ్వు నరకాన్ని 5 సెకండ్లు చూస్తే దేవుని యందు నమ్మకం ఉంచుతావు అని చెప్పాడు. That's why the words of the Lord sounded so harsh. కాబట్టి He does not want anyone to perish. కాబట్టి ఎవరు నశించడం ఇష్టం లేక ప్రభు యొక్క మాటలు కొంత కఠినంగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. The Lord Jesus was telling those hearers that day, you needn't know why they died. You didn't know why Pilate did that. All you needed to know is while you have still breath, the offer of forgiveness is available to you. ప్రభువారు ఆ రోజున ఆ మాటలు వింటున్న వారితో చెప్తూ ఉన్నాడు, గలిలయలో ఎందుకు మరణించారో, పిలాతు ఎందుకు వాళ్ళని చంపాడు, అవి కాదు మీరు తెలుసుకోవాల్సింది దేవుని ఎదుట మారు మనసుని గురించి అని ప్రభు చెప్పాడు. While you still have breath of life, the escape from a terrible eternity is still available for us. మనకు జీవం కలిగి ఉండగానే, మనం సజీవులుగా ఉండగానే ఆ యొక్క నిత్యత్వం గురించిన, నిత్య జీవం గురించిన అవకాశము, కృపని మనం కలిగి ఉన్నాం. It is not available for those who died. ఎవరైతే మరణించారో, ఎవరైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోయారో వాళ్ళకి ఈ కృప అవకాశం లేవు. This is not there. It is not available for them. వాళ్ళకి అందుబాటులో లేవు. So that was the Lord's message to those people that day, and today it is the Lord's message to each one of us, every human being. కాబట్టి ఆ రోజున ప్రభువారి సందేశం ఏదైతే ఉన్నదో, ఈ రోజున కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రభువారు ఇస్తున్న సందేశము ఇదే. This world offers no security. ఈ లోకం ఎటువంటి భద్రతని మనకి ఇవ్వజూపదు. Your wealth cannot save you. నీ యొక్క ధనం నిన్ను రక్షించజాలదు. Medical science cannot save you. వైద్య శాస్త్ర యొక్క జ్ఞానం నిన్ను రక్షించజాలదు. Your security around your borders cannot save you. నీ చుట్టూ సరిహద్దుల్లో ఉన్న భద్రత నిన్ను ఏమాత్రం కాపాడలేదు. And the life on earth is uncertain. ఈ యొక్క లోకంలో ఉన్న జీవితము ఎంతో అనిశ్చయమైనది. We live in a fragile world. ఎంతో బలహీనమైన లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. Fragile against diseases, fragile against violence, రోగాల fragile against calamities. రోగాల పట్ల, ఉపద్రవాల పట్ల, హింసల పట్ల ఎంతో బలహీనమైన లోకం ఇది. You look at the science around us, it's so clear we are living in a doomed planet. మన చుట్టూ ఉన్న ఆ యొక్క విజ్ఞాన శాస్త్రాన్ని చూసినట్లయితే ఎంతో నాశనానికి గురైన గ్రహంలో మనం జీవిస్తూ ఉన్నాం. Just a matter of time before we die or the world comes to an end. క్షణకాలంలో మనం మరణించవచ్చు, లేదా లోకం ముగింపుకు రావచ్చు. And death does not show any partiality between rich or poor or young or old. మరణం ఏమాత్రం కూడా మన ఎదుట పక్షపాతం కనబరచదు. ధనికులైనా, పేదలైనా, చదువు ఉన్నవారైనా, లేనివారైనా, ఎవరినైనా సరే మరణం తీసుకెళ్తుంది. And the Lord is giving a message, unless you repent, you will perish. మీరు మారు మనసు పొందని అలాగే నశిస్తారని ప్రభు సందేశం ఇస్తూ ఉన్నారు. Now, for us to call ourselves believers, we should make sure that our repentance is genuine.
ఇప్పుడు విశ్వాసులుగా పిలువబడే మనము మన యొక్క మారు మనసు యథార్థమైనదా కాదా అని మనం పరీక్షించుకోవాలి. You see, repentance is foundational for your salvation. ఎందుకంటే మారు మనసు అనేది రక్షణకు గొప్ప పునాది లాంటిది. If you make a mistake here, our whole salvation will be on a faulty experience. ఈ యొక్క మారు మనసు విషయంలో మనం గాని నిర్లక్ష్యం కనబరిచినట్లయితే మన జీవితం అంతా కూడా ఒక నకిలీ పునాది మీద కట్టబడుతూ ఉంటుంది. Faulty foundation, right? ఒక నకిలీ పునాది మీద కట్టబడుతూ, లోపం కలిగిన పునాది మీద కట్టబడుతూ ఉంటుంది. Many people think that just because they made a sinner's prayer in some meeting, they are saved. చాలా మంది అనుకుంటారు ఏదో సభలో ఒక పాపి యొక్క ప్రార్థన అది ఉటంకించాను, ఏదో మాట్లాడాను కాబట్టి నేను రక్షించబడ్డానులే అనుకుంటారు వాళ్ళు. And they go on living as they lived before. అయితే వాళ్ళు గత కాలంలో జీవించిన పాప జీవితాన్ని మరలా జీవిస్తూ కొనసాగుతూ ఉంటారు. They think that because they made that sinner's prayer, they are safe. వాళ్ళు అనుకుంటారు ఆ పాప యొక్క ప్రార్థన నేను వల్లవేశాను కాబట్టి రక్షించబడ్డానులే అనుకుంటారు వాళ్ళు. Paul Washer says, more people have gone to hell because of that sinner's prayer than all the bars in the US put together, he says. పాల్ వాషర్ అనే ఒక దైవజనుడు ఈ విధంగా చెప్పాడు, ఆ పాప యొక్క ప్రార్థన చేసి నరకానికి వెళ్ళిన వారి యొక్క సంఖ్య ఆ యొక్క అమెరికా దేశంలో బార్ షాప్ లో ఉన్న వారి సంఖ్య కంటే ఎక్కువ అని చెప్పాడు ఆయన. You see, so many people confess their sins with a lot of emotion and think they genuinely repented. చాలా మంది అనుకుంటారు భావోద్రేకంతో కొన్ని మాటలు తెలియజేసి మేము మారు మనసు పొందామలే అనుకుంటారు వాళ్ళు. But that may not be genuine repentance. అయితే అది ఏమాత్రం కూడా యథార్థమైన మారు మనసు కాదు. You see, genuine repentance does not just touch our emotion, it touches our will. యథార్థమైన మారు మనసు అనేది కేవలం మన యొక్క ఎమోషన్స్ ని, భావోద్రేకాలని స్పర్శించడం కాదు కానీ మన యొక్క స్వచిత్తాన్ని అది స్పర్శిస్తుంది. Many times when we do something wrong, we feel bad. We ask for forgiveness. చాలా సార్లు మనం ఏదైనా తప్పు చేసినప్పుడు బాధపడుతూ ఉంటాం, క్షమించమని అడుగుతాం. But we don't change. అయితే మనం మార్పు చెందము. We continue with the wrong behavior. అదే కాని ప్రవర్తనలో, చెడ్డ ప్రవర్తనలో కొనసాగుతూ ఉంటాం. Because the will has not changed. ఎందుకంటే స్వచిత్తం మార్చబడలేదు కాబట్టి. In true repentance, that feeling of sadness changes your will, changes the direction of your life. యథార్థమైన మారు మనసులో ఆ దుఃఖం, ఆ బాధ మన యొక్క స్వచిత్తాన్ని, ప్రవర్తనని మార్చివేస్తుంది. You know, one of the key Hebrew words to repent is to turn. హెబ్రీ భాషలో మారు మనసుకు ఉపయోగించిన ఒక పదం ఏంటంటే దిశను మార్చుకోవటం, తిరగటం. That means repentance is many times a crisis in your life that turns the direction of your life. అంటే చాలా సార్లు మారు మనసు అని అంటే అర్థం ఏంటంటే నీ జీవితంలో నీ యొక్క దిశను అది మార్చివేస్తుంది. A true repentance is not just a heart broken for sin, but a heart that breaks away from sin. నిజమైన మారు మనసు అంటే పాపం పట్ల కేవలం నీ యొక్క మనసు విరిగిపోవటం కాదు కానీ దాని నుంచి తొలగిపోవటానికి నీ యొక్క మనసుని దృఢపరచుకోవటం. And repentance is not usually a single act. It is a journey we undergo. It is something that eventually changes us and forms us into the image of the Lord. అలాగే మారు మనసు అనేది ఏదో ఒక చిన్న కార్యం కాదు కానీ అది ఒక గొప్ప ప్రయాణంగా ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు నందు అనుభవ జీవితంలోనికి అది నిన్ను తీసుకొని వస్తుంది. And there are some clear signs we can most of the time identify in a genuine believer. మన యొక్క జీవితంలో అనేక మార్లు మనం చూసుకోవడానికి మారు మనసును గురించిన, యథార్థమైన మారు మనసును గురించిన రుజువులు, చిహ్నాలు, గుర్తులు కనబడతాయి మనకి. So in hospitals sometimes they keep instruments to check the patient's vital signs, right? Like heartbeat, blood pressure, etc. మనం హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు ఆ యొక్క బీపీని, ఆ యొక్క హృదయం పనిచేసే, గుండె పనిచేసే విధానాన్ని తెలుసుకోవడానికి కొన్ని పరికరాలు వాళ్ళు వాడుతూ ఉంటారు. You know, similarly, there are some vital signs that should be seen in a believer's life. అలాగే ఒక విశ్వాసి జీవితంలో కూడా కొన్ని ప్రాముఖ్యమైన గుర్తులు, చిహ్నాలు కనబడుతూ ఉంటాయి. Signs that reassure us that we are His children. ఆ రుజువులు, ఆ గుర్తులే మనల్ని దేవుని పిల్లలు అని మనకి ఒక ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇస్తాయి అవి. Signs that give you the reassurance that you are plucked from the path of eternal destruction and put into the path of heaven. నిత్య నాశనానికి వెళ్తున్న నిన్ను అక్కడి నుంచి తీసివేసి నిత్య మార్గంలో నిన్ను దేవుడు పెట్టాడు అని తెలియజేసే కొన్ని గుర్తుల్ని, అవి నిశ్చయతను మనకు మారు మనసు ఇస్తుంది. Some signs I will speak before we close. మనం ముగించుకునే ముందు కొన్ని యథార్థమైన మారు మనసు గురించిన గుర్తులు మనం చూసుకుందాం. Those who know the Lord begin to see life differently. They have a new and different way of looking at life. ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు యందు నమ్మకం ఉంచిన వారు తమ యొక్క జీవితాన్ని ఒక నూతనమైన మార్గంలో వాళ్ళు చూస్తూ ఉంటారు. On one side, they have a great love for the God who saved them, and on the other side, they have a hatred for sin. ఒకవైపున దేవుడు వారిని రక్షించిన దేవుడి పట్ల గొప్ప ప్రేమను వాళ్ళు కనబరుస్తూ ఉంటారు. మరొక వైపున ఆ పాపాన్ని బహులోతుగా వాళ్ళు ద్వేషిస్తూ ఉంటారు. They also have a hunger for God's word. They have a desire to grow in obedience to God's word. అలాగే దేవుని యొక్క వాక్యం పట్ల ఎంతో గొప్ప
తీవ్రతను, ఆసక్తిని కనబరుస్తారు. ఆ వాక్యానికి వాళ్ళు విధేయతను కూడా చూపిస్తారు. They desire to know the Lord more intimately in their life. వారి యొక్క జీవితంలో దేవుణ్ణి మరింత సన్నిహితంగా తెలుసుకోవటానికి ప్రయత్నిస్తారు. They desire to proclaim Him through their lives and words. వారి యొక్క మాటల ద్వారా, జీవితం ద్వారా దేవుని గురించి వాళ్ళు ప్రకటన చేస్తూ ఉంటారు. And also, they see spiritual truths which they were blind to before. So new truths begin opening in their lives. వారు అవిశ్వాసులుగా ఉన్నప్పుడు చూడని, కనిపించని ఆత్మీయ సత్యాలను ఇప్పుడు వాళ్ళు తేటగా ఆ ఆత్మీయ సత్యాలను వాళ్ళు చూస్తూ ఉంటారు. And they also have the internal witness of the Holy Spirit telling that they belong to God. అలాగే వాళ్ళు దేవునికి చెందిన వారని పరిశుద్ధాత్మ దేవుడు అంతరంగ సాక్ష్యం ఇవ్వటం వాళ్ళు కలిగి ఉంటారు. They also no longer fear death as they used to fear once. ఇక ఆ యథార్థమైన మారు మనసులోకి వచ్చిన తర్వాత అంతకుముందు భయపడినట్లుగా మరణాన్ని గురించి ఏమాత్రం కూడా వాళ్ళు భయపడరు. Not only do they not fear death, but they're happy to leave this earth behind. They yearn for the Lord to come. అలాగే మరణాన్ని గురించిన భయాన్ని అధిగమించడం మాత్రం కాకుండా ఈ లోకాన్ని కూడా వాళ్ళు వెనక్కి నెట్టి దేవుని కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. Now, this is not something that happens overnight, or this is not something that happens automatically. It is something that happens as you submit in obedience to God's Spirit and God's Word. ఇది ఒక రాత్రి కాలంలోనో అనూహ్యంగానో హఠాత్తుగానో జరిగే మార్పు కాదు గాని, ఇది ప్రతిరోజు ప్రభు యొక్క ఆత్మకు, ప్రభు యొక్క వాక్యానికి నిన్ను నువ్వు లోబర్చుకోవడం ద్వారా జరిగే కార్యం. It is a process that has begun in your life. నీ యొక్క జీవితంలో ఆరంభించబడి ఒక ప్రక్రియ. And it is also not for judging others to see if they are saved. That's not our business. It is to examine ourselves. ఇది ఇతరులను చూసి వాళ్ళు రక్షించబడ్డారు లేదా రక్షించబడలేదు అని తీర్పు తీర్చడానికి కాదు గాని, ఇది మనల్ని గురించి మనమే పరీక్షించుకోవటానికి. Do these things characterize you and me? ఈ విషయాల ద్వారా మనల్ని మనం పరీక్షించుకోవాలి. We have the privilege today in being in the land of the living. సజీవుల దేశంలో ఈ రోజున మనం ఉండే గొప్ప ఆధిక్యతను మనం కలిగి ఉన్నాం. It is not even about perfection. Have these things begun in your life? Are you growing in them? ఇది సంపూర్ణత గురించిన విషయాలు కాదు గాని, ఈ యొక్క గుర్తుల్లో, రుజువుల్లో నువ్వు ఎదుగుతూ ఉన్నావా? Remember, true belief is not possible without genuine repentance. చూడండి, యథార్థమైన మారు మనస్సు లేకుండా ఒక నిజమైన విశ్వాసంలోనికి నువ్వు రాలేవు. Unless we repent, we will also perish. మనం మారు మనస్సు పొందకపోతే అలాగనే నశిస్తాం. You see, unless you repent reminds us that making the sinner's prayer without true repentance is meaningless. నువ్వు మారు మనసు పొందకుండా, యథార్థమైన మారు మనస్సు లేకుండా ఏదో ఒక ప్రార్థన నువ్వు చేసినట్లయితే, పాప ప్రార్థన నువ్వు చేసినట్లయితే అది ఎంతో అర్ధరహితమైనది. You may just be convicted but not really converted. నువ్వేదో ఒప్పుకొని ఉంటావు కానీ మార్పు చెంది ఉండకపోవచ్చు. The Bible says, work out your salvation with fear and trembling. దేవుని వాక్యం తెలియజేస్తుంది, భయంతోను వణుకుతోను మీ రక్షణని కొనసాగించుకోండి అని అంటుంది. It is not telling, it's just telling you may not be saved, you may be convicted, you may be emotionally affected, but make sure of your salvation. Make sure you come into safe ground. కాబట్టి దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఏదో పైన భావోద్రేకాలతో నువ్వు మారు మనసు పొందుండొచ్చు కానీ నువ్వు క్షేమకరమైన స్థలంలోనికి నువ్వు రావాలి, తీసుకురాబడాలి అని దేవుని వాక్యం నీకు తెలియజేస్తుంది. So let us pray ప్రార్థించుకుందాం and examine ourselves. The things that we chase in the world, the things that are important for us, is it the worldly things or the things of God? What troubles us most? That you lost some worldly thing, or that we are not able to get right with God? I'm not able to be as serious as I should be. Let us examine ourselves. This world we live in, we don't know when something can happen. Right now we live in a world where many wars are taking together. This is an unheard of situation in the history of the world. And several countries have enough weapons to destroy the world right now. What is God telling us? Let us not deceive ourselves thinking what happened to them will not happen to us. Father, we thank you for this time you have given us. We thank you for your precious word. We pray, dear Lord, that we will be people who examine our own lives, examine our own priorities, examine the things that trouble us and the things that we feel happy about. Lord, may we seek you while we are still alive. May we be serious about our relationship. Teach us to honor you, revere you, and love you with all our heart, all our soul, all our might, all our strength. Pray this prayer for each one of us listening to this message.
and pray that we will walk very close to you. Thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen. Now to him who is able to keep you from falling and to present you before his glorious presence, without fault and with great joy, to the only God our Savior be glory, majesty, power, and authority, through Jesus Christ our Lord, before all ages, now and forevermore. Amen.